రాబోయే 17వ తారీఖు బహిరంగ సభకి భారతదేశ ప్రధానమంత్రి అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ అధినేత జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి లక్షలాది మంది ప్రజల మధ్యన ఈ సభ నడుపుకోబోతా ఉన్నాం. ఇలాంటి సభ గతంలో కానీ మరి ముందు ఎప్పుడు కూడా అలాంటి సభ జరగనటువంటి సభని ఇక్కడ జయప్రదం చేసుకునేదానికి, ఈ సభని సర్వాంగ సుందరంగా దిద్దుకోవడానికి ఈ రోజునే ముహూర్తం పెట్టుకొని శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అన్ని హంగులతో కూడినటువంటి 3 పార్టీల యొక్క రథసారథుల సారథ్యంలో బ్రహ్మాండమైనటువంటి సభ జరుపుకోబోతా ఉన్నాం. పొత్తులు కలాయిక అనేది అరాచక ప్రభుత్వాన్ని పారదోలటానికి, అవినీతి ప్రభుత్వాన్ని పారదోలటానికి, ప్రాజెక్టులు తెచ్చుకోవటానికి, పరిశ్రమలు తెచ్చుకోవటానికి, ఉద్యోగాలు తెచ్చుకోవటానికి, అప్పులు లేని రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దుకోవటానికి ఈ రోజున 17వ తారీఖు జరగబోయే కనీవిని రీతుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీలు అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు ఇక్కడికి నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు 17వ తారీఖు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. అనేక మంది ఈ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడగాటానికి ఈ యొక్క సభ యొక్క ముఖ్య ఉద్దేశం. 4 సంవత్సరాల 10 నెలల్లో ప్రజలు మానసికంగా ఎంతో ఆవేదనకు గురయ్యారు. అదేవిధంగా ప్రజల యొక్క మాన ప్రాణాలు కూడా రక్షణ లేని ఈ ప్రభుత్వం పోవాలని చెప్పేసి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజల కోసం నిర్వహించే ఈ సభని దిగ్విజయంగా ప్రజలందరూ కూడా తరలి రావాలని చెప్పి లక్షల మంది కనీ విని ఎరిగిన రీతిలో ఈ యొక్క సభ జరగబోతుంది. దానికి ప్రజలందరూ కూడా ఎప్పుడు రావాలని చెప్పేసి ఉన్నారు. అదేవిధంగా ఆర్టీసీ వాళ్ళు కూడా మేము బస్సులు ఇస్తామన్నందుకు వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడైనా సరే మీరు, ఎందుకంటే మీకు కూడా ఆర్టీసీకి కూడా మనుగడ లేని విధంగా చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డిని పోవాలని చెప్పి ఇతన్ని దాదాపుగా 162 అడుగుల లోతులోకి పాతి పెట్టాలని చెప్పి ప్రజలంతా అనుకుంటున్నారు. ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ 162 స్థానాలతోటి బ్రహ్మాండమైనటువంటి ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పి తెలియజేస్తున్నాం. 17వ తారీఖు జరిగేటువంటి సభకి ఈ రోజున భూమి పూజ జరగడం చాలా సంతోషకరమైన విషయం. ఈ సభకి సాక్షాత్ ప్రధానమంత్రిగా రావడం అనేది ఇది ఒక గొప్ప సభగా మేము భావిస్తున్నాం. మరో చరిత్ర తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఇంకో చరిత్ర సృష్టించబోతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా ఈ యొక్క సభ మేము అనుకున్న దానికంటే కూడా పెద్ద స్థాయిలో జరగడానికి కావాల్సినటువంటి ఆస్కారం ఉంది. ఇప్పుడే రాష్ట్రం మొత్తం, మరి ముఖ్యంగా 30 నియోజకవర్గాలు చాలా గట్టిగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పనిచేయడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మేమందరం ఇప్పటికే కమిటీలాగా ఫామ్ అయిపోయి అందరమే ఒక్కొక్క కమిటీలో ఉండి పనిచేసి ఈ సభని దిగ్విజయపరిచి జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ మేము మొత్తం ముగ్గురం కలిసి చేస్తున్నటువంటి ఈ సభను చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక పూర్తిగా మాట్లాడడానికి కూడా నోరు రాకూడదు అనేటువంటి ఆలోచనతో మేము పనిచేస్తున్నాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని 2024 ఈ రాష్ట్రం నుంచి పంపించడం జరుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై. ఈరోజు చాలా శుభదినం. పల్నాడు జిల్లా చిలకలూరుపేట దగ్గరున్న బొప్పూడి గ్రామంలో భవ్యమైన దివ్యమైన బాలరాముని సమక్షంలో ఈరోజు సభా ప్రాంగణం ప్రారంభోత్సవం కార్యక్రమం, పనులు ప్రారంభోత్సవం కార్యక్రమం భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఉమ్మడిగా కార్యక్రమం పూజతో ప్రారంభించాము. ఈ దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ గవర్నమెంట్తోనే సాధ్యమని ఈ యొక్క రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఏ రాష్ట్రంలో అయితే అధికారం ఉందో ఆ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందింది కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి చెందాలని 3 పార్టీలు కలయికతో రానున్న ఎన్నికల్లో విజయడంకా మోగించడం ఖాయం. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు సంపద రోజు రోజుకి పెరుగుతూ ఉంటే పేదవాడి అప్పులు
రోజు రోజుకి పెరుగుతున్నాయి అనేది వాస్తవం. రానున్న రోజుల్లో మార్చి 17వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలకి ఈ సభా ప్రాంగణానికి నరేంద్ర మోడీ గారు అలానే టీడీపీ జనసేన ఆధ్వర్యంలో దేశ భవిష్యత్తు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక మంచి తీర్మానం చేసి లక్షలాది మంది పాల్గొంటున్న ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, మోడీ గ్యారంటీ, ఎన్డీఏ ప్రభుత్వ గ్యారంటీ అనే నిదానంతో మేము ప్రజల వద్దకు వెళ్తున్నాం. ఈ సభకి అశేషమైన జనసంఖ్య వస్తున్నారు. అందరూ కూడా పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయాలి. బాయ్ బాయ్ జగన్మోహన్ రెడ్డి అని మళ్ళీ తెలియజేయాలని కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ 3 పక్షాల సమావేశానికి ఇచ్చేస్తున్నారు. వారి యొక్క మొట్టమొదటి సమావేశాన్ని నభూతో నభవిష్యత్ అన్నట్టు లక్షల్లో కార్యకర్తలు 3 పార్టీల నుంచి కూడా, అలాగే ప్రజలు కూడా స్వచ్ఛందంగా హాజరై జయప్రదం చేయాలని చెప్పి 3 పార్టీలు పిలిపించాయి. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ యొక్క కూటమి ఏర్పడింది. దేశ సౌభాగ్యం, రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం. ఎందుకంటే మన రాష్ట్రం నూతనంగా ఏర్పడింది. ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి కావటం లేదు. ఎన్డీఏ భాగస్వామ్యం అయితేనే అభివృద్ధి అవుతుందనే ఉద్దేశంతో ఈ యొక్క 3 పార్టీలు కలిశాయి. నరేంద్ర మోదీ గారు మొట్టమొదటి సమావేశానికి వచ్చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ తప్పకుండా ఈ యొక్క సమావేశానికి, ఈ బహిరంగ సభకు వచ్చి విజయవంతం చేయవలసిందిగా భారతీయ జనతా పార్టీ కోరుతుంది. ఈ రాష్ట్ర ప్రజలకి ఇది ఒక శుభదినం అని నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ అభివృద్ధి చెందాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంత అవసరం, ఈ రాష్ట్రానికి కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఎంత అవసరం. ఈ 3 పార్టీల కలయిక ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ రాజధాని నిర్మాణానికి, పోలవరం యొక్క నిర్మాణానికి కూడా ఈ రాష్ట్ర భవిష్యత్తుకి నరేంద్ర మోడీ గారి జనసేన తెలుగుదేశం యొక్క కలయిక నాంది పలుకుతుంది. రేపు ఈ సభకి లక్షలాది మంది జనం ఇచ్చేసి సభను జయప్రదం చేయాలి. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం యొక్క ఉజ్వల భవిష్యత్తు ఆధారపడి ఉందని నేను తెలియజేస్తున్నాను. ముందుగా చిలకలూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, జనసేన పార్టీ కుటుంబ సభ్యులకి, బీజేపీ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు పద్మ, చిలకలూరుపేట నియోజకవర్గ ఉపాధ్యక్షురాలని తెలుగుదేశం పార్టీ. మాది బొప్పూడి గ్రామం. బొప్పూడి గ్రామంలో ఈ సభ జరగటం మాకు చాలా ఆనందంగా ఉంది. త్రిమూర్తులు లాంటి 3 వ్యక్తులు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు రావటం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా ఊరి ప్రజలంతా, మా ఊరి జనం, మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. నరేంద్ర మోదీ గారు 2014లో అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా భారతీయ జనతా పార్టీ యొక్క మూల సిద్ధాంతం ఏదైతే ఉందో అంత్యోదయ స్ఫూర్తితోటి ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, పేదలు అందరి పక్షాన నిలబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. మనం చూసినట్లయితే కనుక మహిళలందరికీ కూడా వారి ఆత్మగౌరవాన్ని కాపాడేదానికి ఏదైతే అంత్యోదయ స్ఫూర్తితోటి స్వచ్ఛ భారత్ అభియాన్లో భాగంగా మరుగుదొడ్ల నిర్మాణం కానివ్వండి, ప్రతి ఒక్క పేదవాడికి కూడా సొంత ఇల్లు నిర్మాణం కోసం ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజనకి సంబంధించినటువంటి ప్రతి పేదవాడికి ఇచ్చినటువంటి ఇల్లు కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలను కూడా సమభాగస్వామ్యం చేస్తూ 33% రిజర్వేషన్ కానివ్వండి, ప్రతి ఒక్క చిన్న వ్యాపారస్తుడికి కూడా ఉపయోగపడే విధంగా ముద్రా యోజన కింద ఇచ్చినటువంటి మహిళలకు ఇచ్చినటువంటి రుణాలు కానివ్వండి, పిఎం స్వానిధి పేరుతోటి ఇచ్చే జగన్ పెట్టుకున్నటువంటి పేరు, జగనన్న ఆసరా అని చెప్పుతున్నటువంటి పేరు పిఎం స్వానిధి కానివ్వండి, ప్రతి ఒక్క విషయంలోనూ కూడా భారతీయ జనతా పార్టీ అధికారం చేపట్టినటి నుంచి ఇవాళ దేశం యొక్క అభివృద్ధి కోసం ఆలోచించేటువంటి పార్టీ. ఏ పొత్తు పెట్టుకున్నప్పటికీ కూడా దేశం అవసరం కోసమో ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచన చేస్తే తప్పితే మరొక ఆలోచన లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దానిలో భాగస్వామ్యంగా మా పాత మిత్రులైనటువంటి తెలుగుదేశాన్ని కూడా దీనిలో భాగస్వామ్యం చేయటం, ఇవాళ దేశవ్యాప్తంగా కూడా 370 సీట్లు భారతీయ జనతా పార్టీ ఒక నిర్దేశం పెట్టుకొని, ఒక టార్గెట్ పెట్టుకొని ఏదైతే పనిచేస్తూ ఉందో, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిసి 400 పైచిలుకు సీట్లని సాధించే దిశగా ఎన్డీఏని విస్తరించుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో కూడా కలిసింది తప్పితే మిగతా పార్టీల్లాగా వైఎస్ఆర్సీపీ లాగానో కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి ఇండియా లాగానో ఎక్కడ కూడా అవసరం కోసం పొత్తులు పెట్టుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదని చెప్తాం. ఏపీకి ప్రత్యేక హోదా లాంటిది కానీ ఏమన్నా రేపు సభలో ఏమన్నా ప్రకటించబోతున్నారా? ఒక్క విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ దేశంలో ఏదైనా అభివృద్ధి కోసం ఆలోచించేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన జాతీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. ముఖ్యంగా ఈ రాష్ట్రానికి సంబంధించి విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్కి 2014 నుంచి మన విభజన చట్టంలో 11 కేంద్ర సంస్థలని పెట్టాలి అని చెప్పి విభజన చట్టంలో ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెడితే ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి 28 సంస్థలు ఇచ్చినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ.
మనం చూసినట్టయితే వందే భారత్ రైలు తోటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా వేగవంతమైనటువంటి రైల్లో ప్రయాణ సౌకర్యం కానివ్వండి, ఈ విభజించబడినటువంటి ఆంధ్ర రాష్ట్రానికి 22 లక్షల పైచిలుకు గృహాలు ఇవ్వటం కానివ్వండి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రోడ్డు కూడా యావరేజ్న నేషనల్ హైవేస్ కనుక మనం చూసినట్లయితే లాజిస్టిక్స్ డెవలప్మెంట్లో భాగంగా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్లో భాగంగా ప్రతిరోజు కూడా సుమారుగా 40 కిలోమీటర్ల పైన ఆంధ్ర రాష్ట్రంలో కూడా నేషనల్ హైవేస్ నిర్మాణం కానివ్వండి, ప్రతి ఒక్క ఇంటికి సంబంధించినటువంటి హర్ ఘర్ జల్ పథకం కింద ఇచ్చినటువంటి నీటి పథకం కానివ్వండి, అదేవిధంగా మనకు సమీపంలో ఉన్నటువంటి మంగళగిరిలో ఎయిమ్స్ కానివ్వండి, తిరుపతిలో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేసినటువంటి కానివ్వండి, గన్నవరంలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇవాళ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పేరుతోటి విజయనగరంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ కానివ్వండి, అదే విజయనగరంలో ఉన్నటువంటి గిరిజన యూనివర్సిటీ కానివ్వండి, IIIT కానివ్వండి, IIT కానివ్వండి, IIM కానివ్వండి, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీ పూర్తి నిబద్ధతతోటి ఏదైతే ప్రత్యేక హోదా అని చెప్పి గతంలో ఉన్నటువంటి కొన్ని పార్టీలు లేవనెత్తినాయో వాటికంటే చాలా అత్యధికంగా ఈ ప్రాంతానికి మనం నిధులు కానివ్వండి, విధులు కానివ్వండి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రత్యేక హోదా అంశం అనేది ఇవాళ ప్రజలందరూ కూడా ఎవరు కూడా దాని పట్ల ఆకర్షితులు లేరు. అందరూ కూడా కోరుకుంటుంది ఈ రాష్ట్రంలో అవినీతిని ఎండగట్టి ఈ అరాచకపు ప్రభుత్వాన్ని గద్దెదించాలని చెప్పి అభివృద్ధి కోసం ఆలోచన చేసేటటువంటి పరిస్థితి ఉంది తప్పితే ఎక్కడో కూడా మిగతా అంశాలు ఈరోజు చర్చకు లేవు. ఇవాళ ఈ పొత్తు దేనికనేది జయప్రకాష్ గారు అన్నీ చక్కగా సౌర్యంగా విలువ చేశారు. ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఇవాళ ఆంధ్రప్రదేశ్ నడిబొడ్డు చిలకలూరుపేటలో నరేంద్ర మోడీ గారు రావటానికి శంఖారావం పూరించి జగన్ ప్రభుత్వానికి ప్యాకప్ చెప్పడానికి అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నాం. ఆయన ఎంతసేపు చేసే అరాచకాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన మీద ఆరోపణలు వచ్చే విధంగా ఆయన ప్రవర్తించాడు ఈ 5 ఏళ్ళు. అటువంటిది కాదని ప్రజలు తెలుసుకునే విధంగా ఈ సభ ఉంటుందని కూడా నేను ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది. ఈ సభ కోసం ప్రతి ఒక్క ఆంధ్ర ప్రజలు, అభివృద్ధి కోరుకునే ఆంధ్ర ప్రజలు దీనికోసం ఎదురు చూస్తున్నారు. చూసే విధంగానే ఉంటుంది, ఎక్కడా నిరాశకి తావు లేదు దీంట్లో. ఈ సభ చాలా చక్కగా సక్సెస్ అవ్వటానికి ప్రజలందరూ కూడా ఇవాళ పెద్ద ఎత్తున రమ్మని కూడా మేమందరం కోరుతున్నాం. 3 పార్టీలు కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారిని తొలగిస్తానికి, ఈ అవినీతితో పూరుకున్న ప్రభుత్వాన్ని తొలగిస్తానికే కష్టపడి పనిచేస్తాడు ప్రతి కార్యకర్త అని కూడా నేను చెప్పడం జరుగుతుంది. మోడీ గారు సభలో ప్రకటించబోతున్నారు. మోడీ గారు గ్యారంటీ అని చెప్పి ఇవాళ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, అటు గుజరాత్ నుంచి వెస్ట్ బెంగాల్ దాకా ఆయన ఇచ్చే పథకాలు, 100 పథకాలు ప్రజలందరికీ చేరువ అవటానికే వికసిత సంకల్ప యాత్రతో ఫస్ట్ టైం సెంట్రల్ గవర్నమెంట్ ప్రజల దగ్గరకు వచ్చే చెంతన నరేంద్ర మోడీ గారు చెప్పే ప్రతి మాట కూడా ఆంధ్ర ప్రజలకు మంచి జరగటానికే ఆయన వాగ్దానాలు చేస్తారని కూడా మీ అందరికీ నేను చెప్పడం జరుగుతుంది.